ఫ్రెండ్స్, నమస్కారం అండి. నమస్కారములు. ఓం సత్యం హోం. ఎస్, ఇది ఓం సత్యం హోం. ఓం శక్తి కాదు, హోం శాంతం కాదు, హోం సత్యం హోం. హోం సత్యం హోంలో అంటే మనం సత్యం మాట్లాడితే ఆ శాంతం, ఆ శక్తి ఆటోమేటిక్ మనలో వచ్చేస్తుందండి. ఎస్, ఇది సత్యమైన మాట. ఇండియన్ గురు హటో హోం సత్యం హోం లోక్ సమర్పిత్ మీడియా. ఇది నీది, నాది, మనమందరిది. ఇండియన్ కమాన్ ఇండియన్, మదర్ ఇండియన్. అమ్మ కన్నదుర్గమ్మ నీతో నాతో మనం అందరితో మనసుతో మాట్లాడుతుంది. అది ఎలా, ఏ విధముగా మాట్లాడుతుంది మనసుతో. మనము కలియుగంలో బలి అర్పణలు చేసేవాళ్ళం కదండి. అంటే ఆ కాలం తల్లి అడిగేది, కలియుగం అంటే కలియుగం, కాలి బలి అర్పణలు అడిగేది. కోళ్ళు, మేకలు, దున్నపోతులు మనం బలి అర్పణలు చేసేవాళ్ళం కానీ కానీ ఈ ఓం సత్యయుగంలో బలి అర్పణలు ఉండవండి. నో నెవర్. అది మనము అడిగేది, ఇచ్చేవాళ్ళం. కానీ ఇక ఓం సత్యయుగంలో నో నెవర్. అసలు బల్లార్పణ ఉండవు. బల్లార్పణ ఉంటే అది నువ్వే మోసపోయినట్లే అక్కడ. కుక్కరుకో అది కోరికలు. మే అంటే మేకకి మనం బల్లార్పణ చేస్తున్నామండి. మే అంటే నా అంత ఇరుడు ఎవరు లేరు అంటే, నేనంత ఇరుడు లేదంటే మే అంటుంది. దున్నపోతుల్లాగా మనము ఉంటాము. అంటే ఈ మూడే ఎక్కువగా బలి అర్పణ చేస్తుంటారు కదండి. ఇది కమాల్ సత్యమైన మాటలు. అయితే అప్పుడు కలియుగంలో బలి అర్పణ చేసేవాళ్ళము. ఆ మాంసాహారాలు మనం భుజించేసేవాళ్ళము. అంటే అది రివర్స్ మన మీదే ఆ దరిద్రాలు అవన్నీ చుట్టుకుండేవి. ఇప్పుడు మళ్ళీ కలియుగంలో అయిపోయింది, కథమైంది. మనము సత్యయుగంలో వచ్చాం కాబట్టి మనము సత్యం మాట్లాడుతూ ముందుకెళ్ళాలి. మన బిడ్డలకు, మన తల్లిదండ్రులతో, మన ఇరుగు పొరుగుతో, మన స్నేహితులతో, అందరితో సత్యమే మాట్లాడాలి. ఆ సత్యమే ఆ యొక్క దైవ శక్తిమైన పూజ, పలారం, ప్రార్థన, నవాజు, గురువుని జపనంలో ఈ సత్యమైన మాట. ఎస్, ఇండియన్ గురు హటో ఓం సత్యం లోక్ సమర్పిత్ మీడియా. ఓం సత్యం.